హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు దివా ఫుడ్ బ్లాగ్స్. ఈరోజు చుక్క కూర ఎలా చేయాలో చూద్దాము. చాలా ఈజీ, 5 మినిట్స్కి మించి ఎక్కువ టైం పట్టదు. దీనివల్ల హెల్త్ బెనిఫిట్ ఫాస్ట్గా కూడా అయిపోతుంది. నేను చుక్క కూర కడిగేసి వాష్ చేసేసి పీసెస్ తీసుకున్నాను. అండ్ అలాగే దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆనియన్స్ అండ్ చిల్లీస్ ఎక్కువ వేసుకోండి, చిల్లీ పౌడర్ తక్కువ వేసుకోండి, దీనికి చాలా బాగుంటుంది. అండ్ అలాగే సాల్ట్, కారం. దీనికి ఎక్కువగా కారము పట్టదు, ఎందుకు అంటే ఆల్రెడీ మనం చిల్లీస్ వేసుకుంటున్నాము. అండ్ సాల్ట్ కూడా ఎక్కువ పట్టదు, ఆకుకూర అన్నాక సాల్ట్ అనేది చాలా తక్కువ పడుతుంది. సో దీంట్లో ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది కదా, దీంట్లో ఇప్పుడు ఆనియన్స్ అనేది మనం వేసేసుకుందాం. ఇది మంచిగా ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు దీంట్లోనే సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుందాం. ఇది కూడా ఒక 1 మినిట్ ఫ్రై అవనిద్దాం. చుక్క కూర అనేది పుల్లగా ఉంటుంది, సో దాన్ని బట్టి మీరు మధ్యలో ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని సాల్ట్ యాడ్ చేసుకోండి. బట్ స్టార్టింగ్ ఆకుకూరలకు ఎప్పుడు కొంచెం తక్కువగానే వేసుకోండి. అండ్ ఇప్పుడు ఇది ఫ్రై అయిపోయింది కదా, మన చుక్కకూరని వేసేసుకుందాం. దీన్ని ఒకసారి బాగా కలిపెట్టేసుకొని మిక్స్ చేసేసుకొని లిడ్ పెట్టి క్లోజ్ చేసుకుంటే సరిపోతుంది. నేను మూత పెట్టి తీసి 1 మినిటే అయ్యింది, అప్పుడే చూసారా ఎట్లా మగ్గిపోయిందో. చుక్క కూర అన్నిటికంటే కూడా చాలా ఫాస్ట్గా మగ్గిపోతుంది. కాడు కూడా ఉడికిపోయింది దీంట్లోనే, చూడండి మెత్తగా అయిపోయింది. ఒక 2 మినిట్స్ దీన్ని కొంచెం బాయిల్ చేసుకుందాం. 2 మినిట్స్ అండి, అంతే అయిపోయింది కర్రీ. ఇదే వాటర్ ఈ కూరలోనే వాటర్ అనేది వస్తుంది. నేను ఒక 1 డ్రాప్ వాటర్ కూడా నేను యాడ్ చేయలేదు. మీకు ఇలా సరిపోతుందా అంటే ఇలా వదిలేయండి, లేదు నాకు కొంచెం గ్రేవీ కావాలి ఎక్కువగా అనుకుంటే ఒక 100 ml వాటర్ అనేది యాడ్ చేసుకోండి. నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. చాలా ఈజీగా 5 మినిట్స్కి మించి టైమే పట్టదు, దీనికి ఫాస్ట్గా అయిపోతుంది. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ అవసరం లేదండి, చాలా టేస్టీగా ఉంటుంది. సాల్ట్ మాత్రం చూసుకొని వేసుకోండి, ఆకు పుల్లగా ఉంటుంది చుక్క కూర ఎప్పుడు కూడా, సో అది మేనేజ్ చేసి సాల్ట్ అనేది వేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.